హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే బయట దేశాల్లో ఉండేవాళ్ళు తప్పక చూడాల్సిన వీడియో. ఎందుకంటే మనం బయట దేశాల్లో ఉండేవారు ఎవరైనా కానీ యూఎస్, యూకే, యూరోప్, గల్ఫ్లో కానీ ఎక్కడైనా ఉండేవాళ్ళు కానీ మనం అందరం రెండు సిమ్లు యూజ్ చేస్తాం. ఒకటి లోకల్ సిమ్, ఒకటి మన ఇండియన్ సిమ్. సో అనుకోకుండా మీ ఇండియన్ సిమ్ పోయిందనుకోండి, లేదా డ్యామేజ్ అయింది అనుకోండి, సో దాన్ని ఎలా మనం తీసుకోవాలి, ఎలా పొందాలి, దాని ప్రొసీజర్ ఏంది, దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. హే గాయస్, నా పేరు తిరుపతి. నా వీడియో మొదటిసారి చూసినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. సో మీ ఇండియన్ సిమ్ కార్డు విదేశాలలో మీరు పోగొట్టుకున్నా కానీ, డ్యామేజ్ అయినా కానీ, మీ ఫోన్ పోయిందనుకోండి, అయితే సిమ్ డ్యామేజ్ అయిందనుకోండి, మనం ఏం చేయాలి? ఎందుకంటే ఇండియన్ సిమ్ కార్డు విదేశాల్లో ఉండే వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అంటే మన మొత్తం బ్యాంకు లింక్ చేసి పెడతాం. మనకు వచ్చిన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంది, కథ ఏంది, అండ్ మనకు ట్రాన్స్ఫర్ చేయాలని, లావాదేవీలు చేయాలని తప్పకుండా మనకు ఇండియన్ సిమ్ కార్డ్ అయితే కావాలి. మన ఓటీపీ, ఎందుకంటే ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తారు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఇక్కడ ఉండి కూడా యూజ్ చేస్తాను. నేను కూడా ఇక్కడ ఉండి మా ఇంట్లోకి ఏం అవసరమైన కానీ, టీవీ రీఛార్జ్ కానీ, మొబైల్ రీఛార్జ్ కానీ అన్నీ నేను ఫోన్పే ద్వారానే చేస్తాను. సో ఈ ఫోన్ పోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, అంటే మనం ఏం చేయలేక, అంటే మనకు ఏం తెలియదు, మన బ్యాంకులో ఏం నడుస్తుందన్న తెలియదు, ఏం కథ తెలియదు. కాబట్టి ఈ ఫోన్ మనకు చాలా ఇంపార్టెంట్. దీని ప్రొసీజర్ ఏందనేది మనం ముందర చూద్దాం. సో మొట్టమొదటిసారిగా మీరు ఏం చేయాలంటే, మీ ఇంటికాడ మీ భార్య అన్న, మీ తండ్రి అన్న ఉంటే దానికి సంబంధించిన స్టోర్, విఐ అయితే విఐ, జియో అయితే జియో, సంబంధించిన స్టోర్కి వెళ్ళి కంప్లైంట్ చేయమండి. ఫస్ట్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు సీదా మేనేజర్ దగ్గర తోలుస్తారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యాటర్ కాబట్టి మేనేజర్తో తోలుస్తారు. ఆ మేనేజర్ మనకు ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాడు, కస్టమర్ కేర్ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాడు. ఎందుకంటే రీసెంట్గా నా ఫోన్ పోయింది, మళ్ళీ నాకు 2-3 రోజుల్లో దొరికింది. 2-3 రోజులు దొరికింది, ఇదే ఫోన్ పోయింది, దొరికింది. అయితే నేను ఈ ప్రొసీజర్ మొత్తం చేసిన కాబట్టి మీకు ఎవరికైనా సహాయపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఏదైతే ఆ మెయిల్ ఐడి పంపుతారో, కస్టమర్ కేర్కు మెయిల్ ఐడి పంపితే ఆ మెయిల్ ఐడికి మీరు మీ పాస్పోర్టు, మీ వీసా అండ్ లైవ్ సెల్ఫీ. లైవ్ సెల్ఫీ అంటే ఎట్లుండాలంటే, లైవ్ సెల్ఫీలో ఇగో ఇలా ఉండాలి. లైవ్ సెల్ఫీ అతను ఉండే లైవ్ సెల్ఫీ అనేది దాని కింద మనకు అడ్రస్ అవన్నీ రావాలి. అవన్నీ వస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ లైవ్ సెల్ఫీ నేను పంపినా, నేను చూపిస్తుంది. ఒక్క నిమిషం. ఇలా లైవ్ సెల్ఫీ ఇలా ఉండాలి. కనిపిస్తుంది మీకు ఈ లైవ్ సెల్ఫీ అనేది. కింద అడ్రస్ ఇవన్నీ వస్తాయి. లైవ్ సెల్ఫీ ఇది ఒక యాప్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ లైవ్ సెల్ఫీ అనేది అందులో మెయిల్లో పెట్టాలి. అండ్ ఇంకేం చేయాలంటే, మీ లాస్ట్ రీఛార్జ్ నేను పంపినాయని నేను చెప్తాను. మీ లాస్ట్ ఎంతైతే రీఛార్జ్ చేసిన రీఛార్జ్ ఒకటి, అండ్ మీ అడ్రస్, అండ్ మీ ఆధార్ నంబర్, అండ్ మీ మదర్ నేమ్ ఈ తప్పకుండా మీరు ఈ మెయిల్లో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాతనే వాళ్ళ దగ్గర రిప్లై వస్తే మేము ప్రొసీడ్ చార్జ్ చేస్తున్నామని. అయితే నాకు ఇది మొత్తం ప్రొసీడ్ చేసిన తర్వాత వాళ్ళు మన ఫ్యామిలీలో ఎవరన్నా, ఇప్పుడు మీ తండ్రి కానీ, మీ భార్య కానీ, వాళ్ళ నంబర్ని కూడా ఏం చేస్తారంటే, అది వేరే కంపెనీలో ఉంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసి ఫ్యామిలీ ప్యాక్ అని, అది ఫ్యామిలీ ప్యాక్ లెక్క దాన్ని చేస్తారు అన్నట్టు. చేసి మా భార్య ముందు జియో ఉంటే జియో అయితే వోడాఫోన్లకు, అంటే విఐలకు ట్రాన్స్ఫర్ చేసి, ఆమెది ప్రీపెయిడ్ ఉంటే పోస్ట్ పెయిడ్ చేసారు. పోస్ట్ పెయిడ్ చేసి ఇప్పుడు 2 పోస్ట్ పెయిడ్ అవుతారు, బిల్లింగ్లకు వస్తాయి. సో అట్లా బిల్లింగ్ చేసి వీళ్ళు సిమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సిమ్ అనేది ఈ ప్రొసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు 8 రోజుల లోపు మీకు సిమ్ కార్డ్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు అక్కడ ఉంచాలంటే అక్కడ ఉంచుకోవచ్చు. అంటే మీ భార్య తర్వాత మీకు ఓటీపీ కావాలని మీ ఫోన్ చేస్తే తెలుసుకోవచ్చును. కాదనుకుంటే మీరు దాన్ని కొరియర్ చేయించినా కానీ మీరు దాన్ని తిరిగి మళ్ళీ ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చును. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇది మీకు ఎవరికైనా సహాయపడుతుందని నేను ఈ వీడియో చేశాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.